హాయ్ టు ఆల్, ఎట్లున్నారంతా? నేనైతే మస్తున్నా. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, స్వామివారికి అయితే ఈ వారం కూడా మంచిగా పూజ చేసుకున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, నేను సప్త శనివారాల వ్రతం అయితే చేస్తున్నానని చెప్పేసి. ఫస్ట్ వారము సెకండ్ వారము మంచిగా అయిపోయినాయి పూజలు. ఇది వచ్చేసి మూడో వారం అన్నమాట. మూడో వారం కూడా పూజ చాలా బాగా అయ్యింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇంకా ప్రాసెస్ అంతా తెలిసిపోయింది కాబట్టి ఈజీగా అయితే పూజ చేసుకుంటున్నాను. పూజకి టైం అయితే పడుతుంది, బట్ ఇంకా పూజ చేస్తుంటే టైం అనేది తెలియదన్నమాట. మనం ఫాస్టింగ్ ఉన్నాం అనేది కూడా మర్చిపోతాము ఇంకా పూజ పనిలో పడితే. సో ఇంకా స్వామివారి ఫోటోనైతే మంచిగా నీట్గా తుడుచుకొని ఇంకా బొట్లు అయితే పెడుతున్నానన్నమాట. గంధము కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఇట్లా బొట్లన్నీ పెట్టేసుకొని బియ్యం పోసి దేవుణ్ణి బియ్యం పైన అయితే కూర్చోబెట్టేస్తాను. ఇంకా తులసి ఆకైతే కొనుక్కొస్తాను. తులసి మాల అంటే స్వామికి చాలా ఇష్టం కదా, సో అందుకని నాకైతే 20 రూపీస్కే మొత్తం స్వామికి మంచిగా ఫోటోకి నిండుగా మాల అవుతుందండి. 20 రూపీస్కే. కాకపోతే నేనేం చేస్తున్నానంటే తులసి ఆకులోనే చామంతి పూలు కూడా కలిపి మాల అయితే కడుతున్నాను అనమాట. ఎందుకంటే తులసి మాల ఒకటి, మళ్ళీ నెక్స్ట్ పువ్వులు ఒకటి, రెండు కలిపి వేస్తే ఫోటోకి బరువు అయిపోతుంది అనమాట. ఉండకుండా ఊకే పాడిపోవడం అట్లా అవుతుంది కదా, ఎందుకు రిస్క్ అని చెప్పేసి తులసి మాలలోనే చామంతి పూలు కట్టి అల్లేసి మాల అయితే వేస్తానన్నమాట. ఇంకా ఇది వచ్చేసి మా చెట్టుకైన మందార పువ్వు అనమాట. మా చెట్టుకు కూడా ఎవ్రీ వీక్ పువ్వులు అయితే బాగా వస్తాయి అన్నమాట. స్వామివారికి మా చెట్టు పూలు కూడా రెగ్యులర్గా పెడుతున్నాను. సో ఇంకా దీపాలు పెట్టడానికి అని చెప్పేసి తమలపాకులకు కూడా గంధము కుంకుమ కలిపి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా బొట్లు పెట్టేసిన తర్వాత పిండి దీపాలు అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఎప్పుడన్నా వీడియోలో పిండి దీపాలు చేయడం కూడా చూపిస్తాను. నేనైతే హ్యాండ్తోనే పిండి దీపాలు చేస్తున్నాను. చాలామంది ఒక కప్స్లలో గ్లాసులలో చేస్తున్నారు, కానీ నాకైతే చేయితో చేయడమే ఈజీగా అనిపిస్తుంది. చేయితో చాలా ఈజీగానే చేసుకుంటున్నాను. ఇంకా దీపాలకి కూడా ఇట్లా నామాలు అయితే పెడుతున్నాను అనమాట. నామాలు పెట్టి ఇంకా దీపాలు అయితే పెడుతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే అవన్నిట్లో వేసి చేయడం కంటే హ్యాండ్తో చేసి పెట్టడమే చాలా ఈజీగా అనిపిస్తుంది. చాలా ఈజీగా అయిపోతున్నాయి. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా దీపాల మధ్యలో కొంచెం లుక్ మంచిగా రావడానికి అని చెప్పేసి చామంతి పూలు ఒక్కొక్కటి మధ్యలో అయితే పెడుతున్నాను. ఇంకా నేనైతే దీపాలలో నువ్వుల నూనెనే పోస్తాను. నువ్వుల నూనె వేసి అందులో 2 ఒత్తులు వేసి దీపం అయితే పెడతానన్నమాట. చాలామంది ఆవు నెయ్యి కూడా వేస్తారు, అది మీ ఇష్టము. ఆవు నెయ్యి వేయాలనుకుంటే వేయండి, లేదంటే నువ్వుల నూనె అయినా వేసి దీపాలు పెట్టుకోవచ్చు. నేనైతే నువ్వుల నూనెనే వేస్తానన్నమాట. పిండి దీపాలు చేసేటప్పుడు మాత్రం ఆవు నెయ్యి వేసి పిండి దీపాలు అయితే చేస్తాను. సో ఇంక ఇట్లా అన్నిట్లో 2 ఒత్తులు అయితే పెట్టుకుంటాను. కొంతమంది 7 ఒత్తులు కూడా వేస్తారు. నేనైతే 2 ఒత్తులు మాత్రమే వేస్తున్నాను. ఇంకా పువ్వొత్తు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు అంట. ఇంకా అది మన ఇష్టము, ఎవరికి ఎలా అనిపిస్తే వాళ్ళ పద్ధతిని బట్టి కూడా వాళ్ళు అట్లా పెట్టుకుంటారనమాట. నేనైతే 2 ఒత్తులు వేస్తున్నాను. సో ఇంకా పసుపు గణపతిని అయితే చేస్తున్నాను అనమాట. విఘ్నాలు ఏమీ లేకుండా మంచిగా పూజ జరిగిపోవాలని పసుపు గణపతిని కూడా చేసి ఆయనకు చిన్న బెల్లం ముక్క ఇంకొక పువ్వు పెట్టి అయితే పెట్టేస్తానన్నమాట. స్వామివారికి తాంబూలం కూడా పెట్టాలి అంటారు. సో అందుకని చెప్పేసి నేనైతే 2 ఆకులు, 2 అరటి పండ్లు, వక్క, ఒక పువ్వు అయితే పెట్టి స్వామివారికి తాంబూలం అయితే కూడా ఇస్తానన్నమాట.
ఈ ప్రసాదాలన్నీ కూడా పెట్టుకొని దీపాలైతే వెలిగించేస్తున్నాను అన్నమాట. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి ఇంకా ధూపం కూడా చూపించి ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకుంటానన్నమాట. ఒకటి చక్కెర లడ్డూలు ఒకటే రెగ్యులర్గా తేవట్లేదు, ఫస్ట్ డే మాత్రం చేసినాను. కాకపోతే పానకం, వడపప్పు, చలిమిడి, నువ్వుల లడ్డూలు ఇవన్నీ అయితే రెగ్యులర్గా పెడుతున్నాను అనమాట. ఇవన్నీ మనకు ఈజీగా అయిపోతాయి, పెద్ద కష్టం ఏమి ఉండదన్నమాట. సో మనం ఈజీగా పెట్టుకోవచ్చు. నా 3వ వారం పూజ కూడా ఇలా సక్సెస్ఫుల్గా మంచిగా కంప్లీట్ అయిందనమాట. చాలా బాగా అయితే పూజ చేసుకున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా పైన కూడా ఉండాలి. ఓం నమో వెంకటేశాయ.